అయిపోయి వేసారిపోయి ఇక నా జీవితం అయిపోయింది అనేటువంటి వారికి యేసు ప్రభువు పిలిచి అంటున్నాడు ఏమనంటే, నువ్వు నా వెలుగులోనికి రా, చీకటిని నువ్వు విడిచిపెట్టు, చీకటిలో నువ్వు నడవద్దు అని చెప్పి యేసు ప్రభు చాలా కమ్మని మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు పలికినటువంటి మాట మొట్టమొదటిగా ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనము, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. హల్లెలూయా. వెలుగు కమ్మని పలకగా ఏం కలిగిందమ్మా? వెలుగు కలిగింది. అంటే దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడంటే వెలుగుని పంపించాడు. ఈ వెలుగుని మానవుడు తీసుకుని దీన్ని వినియోగపరచుకోలేక, మానవుడు సద్వినియోగపరచుకోలేక ఈ వెలుగుని దుర్వినియోగపరచుకుంటున్నాడు కదా. కనుక మీరు నన్ను వెంబడించండి ఏమన్నాడు యేసుప్రభు వారు? మీరు నన్ను వెంబడిస్తే వెంటనే మీరు చీకటి నుంచి వెలుగులోనికి వస్తారు. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉంటుందా ఉండదా? చెప్పండి. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇలా మూల చీకటి ఉంది. అది అక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడా వెలుగు ఉంది. ఆ మూల ఉందా? చీకటి ఉందా? ఉందా లేదా? కానీ దేవుడికి పగలు రాత్రి ఎప్పుడు కూడా ఒకటే. దేవునికి స్తోత్రం. కనుక మరొక మాట ఉంది, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. అక్కడ కూడా చక్కని మాట ప్రభువు సెలవిస్తున్నారు. 5:16, మనము మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపునీయుడి. హల్లెలూయా. మనిషి ఏంటట? సత్క్రియలు కదండి. ఒక రైతు అట బాగా పంట పండించాడట. జాగ్రత్త వినండి. బాగా పంట పండించాడు. పండిస్తే ఆ రైతు ఒక పావురాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. కాకులు వచ్చి రోజుకి ఆ పంట తింటూ ఉన్నాయి, కానీ పావురికి కనీసం ధాన్యం గింజలు వేయటం లేదు. ఈ రైతు ఆకలితో ఉంది. సరే అని చెప్పి కాకులకి పావురం వెళ్ళి మొదలుపెట్టుకుంది. ఏమని తెలుసా? అయ్యా, మీరందరూ కూడా నల్లగా ఉన్నారు, అయినా కూడా చాలా మంచివారు. మీరు వచ్చి రోజుకి మా రైతు పంట తింటానే ఉన్నారు, కానీ మిమ్మల్ని ఏవి కూడా అంటం లేదు. కానీ నాకు ఒక పూట కూడా ఆయన కనీసం ఎంగిల్ చేత్తో కనీసం నాకు గింజలు కూడా వేయటం లేదు. నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను అన్నదట. ఏమన్నదమ్మా? మీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తానంటే ఈ కాకులన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయట. మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు వారు అన్నారట, ఏమనంటే, మనమేమో నల్లగా ఉంటాము, పావురమేమో తెల్లగా ఉంటుంది, తనకి మనకి ఎలాగ సెట్ అవుతుంది అని చెప్పి 3 రోజులు మీటింగ్ పెట్టుకుంటే ఈ 3వ రోజు పెద్దకాకు వచ్చి చెప్పిందట, లేదు ఆకలితో ఉంది కనుక ఖచ్చితంగా పావురాన్ని మనం చేర్చుకోవాల్సిందే అని చెప్పి చక్కగా చేర్చుకున్నదట. చేర్చుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా చేర్చుకుని ఉన్నారు. చేర్చుకున్న తర్వాత చక్కగా ఈ పావురము ఈ కాకులతో పాటు ప్రయాణం అయ్యి ఎక్కడికి వెళ్తే అటుతో పాటు ఎగిరి చక్కగా ఆహారాన్ని తింటూ ఉంది. ఫ్రెండ్షిప్ బాగుంది. అబ్బా, మంచి ఫ్రెండ్స్ నాకు దొరికారని చెప్పి ఈ పావురం ఎంత చక్కగానో మంచిగా సంతోషపడిపోతూ ఉంది. ఒకరోజు ఈ కాకులన్నీ కలిపి దూర ప్రాంతం ఈ పావురాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పంటనంతా కూడా చక్కగా తినేస్తూ ఉంటే ఆ రైతు 2 రోజులు తిన్నాయి. 3వ రోజు వెళ్ళేసరికి మొత్తము కాకులన్నిటి మీద కూడా వల వేసి వాటన్నిటిని కూడా పట్టేశాడు. అందులో పావురం కూడా ఇరుక్కుపోయింది. అప్పుడు పావురం ఏమనుకుందో తెలుసా? అయ్యో, అనవసరంగా ఈ కాకులతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, అనవసరంగా కాకులతో నేను స్నేహం కావాలని అనుకున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి కన్నీరు కార్చింది, దుఃఖపడింది, చాలా ఏడ్చింది. ఈ కాకిలన్నిటినీ వదిలేసినటువంటి ఆ యొక్క రైతు ఏం చేశాడంటే పావురాన్ని బంధించేశాడు, కాకిలన్నింటినీ కూడా విడిచిపెట్టేశాడు. ఆ పావురము చాలా బాధపడి దుఃఖపడి వేదన చెంది, నేను లోకముతో సావాసం చేశాను కనుక నాకు ఇలాంటి పరిస్థితి రావాల్సిందని చెప్పి పావురము చాలా బాధపడింది. కనుక దేవుని వాక్యం, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లుగా నువ్వు చేసేది ప్రతిదీ కూడా యేసు ఉండాలి. ఆమేన్ చెప్పండి. నువ్వేమి చెయ్యి,
గాడ్ గ్రేస్ అంటే ప్రభు ఉండాలి. ప్రభు ఉండాలి. ప్రభువుకి మొదటి స్థానము ఇవ్వాలి. నువ్వు లోకంలోనికి వెళ్ళకూడదు, లోకాన్ని తీసుకొచ్చి ప్రభువు దగ్గర కూర్చోబెట్టాలి. ఆమేన్. అప్పుడు వారు ఏమవుతారండి? పరివర్తన చెందుతారు. వారు ఏమవుతారండి? మారు మనసు పొందుకుంటారు. కనుక దేవుని బిడ్డరా, పావురము బాధపడినట్లుగా నువ్వు బాధపడేటువంటి ప్రసక్తి ఉండకూడదు. పావురం ఎలా చలించిపోయిందో అలాగ ప్రసక్తి ఉండకూడదు. కానీ నీకు దేవుడిచ్చినటువంటి ఆ స్థితిని బట్టి నువ్వు వెలిగింపబడాలి. అనేక మందికి నీ వెలుగుని పంచిపెట్టాలి. దేవుడి